నమస్తే అండి. నా పేరు రాణి. మన మాది మంగళగిరి అండి. మా నాన్నగారికి 2022లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. సీరియస్ పొజిషన్. ఎంతో క్రిటికల్‌గా ఉన్నారు. మేమసలాయన లెగుస్తాడనుకోలేదు. ఆ టైంలో ఇక్కడ విజయవాడలోని పుష్ప హోటల్ దగ్గర మధుసూదన్ రావు గారు, మధు సూపర్ స్పెషాలిటీ తీసుకొచ్చామండి. ఆ టైంలో సారు బాగా మంచి కేర్ తీసుకొని, బాగా చూసి తను ఎంతో సీరియస్ అన్న కండిషన్ నుంచి బయటికి తీసుకొచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా నాన్నగారు బానే ఉన్నారు. సడెన్‌గా మొన్న 9థ్ తారీఖు నైటు కొంచెం ఆయాసం వచ్చిందండి. ఇది ఆయాసమేలననుకోని మేము మంగళగిరి తీసుకెళ్ళామండి. చిన్న హాస్పిటల్‌లకి అలా తీసుకెళ్తే వాళ్ళు చూసి జాయిన్ చేసుకోలేదండి. కొంచెం బాలేదు. సీరియస్‌గా ఉంది. మేము జాయిన్ చేసుకోములేండి అన్నారు. సరే ఇంకా మేము విజయవాడే మళ్ళీ మధుసూదన్ రావు గారి దగ్గరికి తీసుకెళ్ళామండి. ఆ టైము నైట్ టైమ్ అండి. మార్నింగ్ 3:00 అలాగా. మేమేం ఏం చేయాలో మాకసలు అర్థం కాలేదండి. ఎలాగా అని మా నాన్నగారు అక్కడి నుంచి ఇక్కడికి కూడా వస్తారో, ఉండగలుగుతారో లేదో అని అనుకున్నామండి మేము. ఇక్కడికొచ్చిన తర్వాత వెంటనే స్టాఫ్ అంతా రెస్పాండ్ అయ్యి డాక్టర్స్, సిస్టర్స్ అందరూ టెక్నీషియన్స్ వాళ్ళు చాలా కేర్ తీసుకొని వెంటనే మా నాన్నగారికి ఐసీయూలో వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ చేశారండి. 24 అవర్స్ అనుకున్నాము. మేము గూడా అన్నారు. కానీ మా నాన్నగారు సార్ అన్నట్టుగానే 24 డేస్‌కి పూర్తిగా రికవరీ అయ్యారండి. చాలా ఇప్పుడు బెటర్‌గా ఉన్నారు. అసలంత సీరియస్ పొజిషన్ నుంచి 24 అవర్స్‌లోనే బెటర్ అయ్యారండి. మాకే ఆశ్చర్యం వేసింది. డాక్టర్ మధు గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి.